మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అసలు పబ్లిక్ మూడ్ ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి అంచనాతో ఎన్నో సర్వే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈరోజు మన ముందు చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వే రిపోర్టు మన దగ్గర ఉంది. ఆ సర్వే రిపోర్ట్లో ఏముందో, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో, ఏ పార్టీకి ఎన్ని స్థానాలను కట్టబెట్టబోతున్నారు ఆంధ్ర ప్రజలు అనే విషయాన్ని ఈరోజు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. చాణక్య స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2023 ప్రజెంట్ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనేది వాళ్ళు గ్యాదర్ చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో కొత్త ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంటే ఇప్పుడు అధికార పార్టీ వైసీపీకి తీవ్రమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేది ఈ సర్వే రిపోర్ట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. చాణక్య స్ట్రాటజీస్ సంస్థ గత కొంతకాలంగా ఆంధ్ర రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్వహించిన సర్వే రిపోర్ట్ ఇదని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్కొక్క జిల్లా రిపోర్ట్ ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఓవరాల్గా 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాలకు గాను 8 స్థానాలు టీడీపీ ప్లస్ జనసేన కైవసం చేసుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ 2 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం ఉందంటూ కూడా ఈ రిపోర్ట్ చెప్తూ ఉంది. అలాగే విజయనగరం జిల్లాకి వెళ్ళిపోతే టోటల్గా 9 స్థానాలు ఉన్నాయి. 9 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ ప్లస్ జనసేన కూటమి 4 స్థానాలను కైవసం చేసుకోబోతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా 4 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలిపింది. నెక్స్ట్ విశాఖపట్నానికి వెళ్ళిపోదాం. విశాఖపట్నంలో ఓవరాల్గా 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలవబోతుందని, వైఎస్ఆర్సీపీ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంటుందని, అలాగే కీన్ కంటెస్ట్గా 2 స్థానాలు నిలవబోతున్నాయంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇప్పుడు ఒకసారి మనం పరిశీలిస్తే ఓవరాల్గా 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి పాగా వేయబోతుందని, 2 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతుంది. అలాగే హోరాహోరీగా 1 స్థానం ఉండబోతుందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేసింది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా పరిస్థితి ఒకసారి చూద్దాం మనం. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఓవరాల్గా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి 16 స్థానాలను కైవసం చేసుకోబోతుందని, అలాగే వైఎస్ఆర్సీపీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. అలాగే 1 స్థానంలో హోరాహోరీగా ఉండబోతుంది. అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ ఏదైనా సరే గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ వెల్లడిస్తుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వద్దాం. కృష్ణా జిల్లాలో ఓవరాల్గా 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేన కూటమి గెలవబోతుందంటూ ఈ సర్వే రిపోర్ట్ ఇచ్చింది. అలాగే కృష్ణా జిల్లాలో కేవలం 2 స్థానాలకు మాత్రమే అధికార వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. అలాగే కృష్ణా జిల్లాలో 2 స్థానాలు మాత్రం హోరాహోరీగా ఉండబోతున్నాయి అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. నెక్స్ట్ గుంటూరు జిల్లాకి వెళ్ళిపోదాం. గుంటూరు జిల్లాలో ఓవరాల్గా 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలకు గాను 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి పాగా వేయబోతుందని, అలాగే 3 స్థానాల్లో కేవలం వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉంది గుంటూరు జిల్లాలో అంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది. 2 స్థానాలు హోరాహోరీగా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకి వెళ్ళిపోదాం. ప్రకాశం జిల్లాలో ఓవరాల్గా 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ కూటమి గెలవబోతుందని, అలాగే 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే వైఎస్ఆర్సీపీ పరిమితం కాబోతుంది. కేవలం 3 స్థానాలు మాత్రమే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ స్పష్టంగా చెప్తుంది. అలాగే 1 స్థానం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో హోరాహోరీగా మారే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ అంచనా వేస్తుంది. నెక్స్ట్ నెల్లూరు జిల్లాకి వెళ్ళిపోదాం. నెల్లూరు జిల్లాలో ఓవరాల్గా 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ స్థానాలకు గాను 6 అసెంబ్లీ స్థానాలను
టీడీపీ జనసేన పార్టీ కూటమి కైవసం చేసుకోబోతుందని, అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందంటూ కూడా ఈ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంచనా మనం చూస్తున్నాం. అలాగే ఒక స్థానంలో హోరాహోరీగా ఉండబోతుంది నెల్లూరు జిల్లాలో అంటూ కూడా ఈ సర్వే సంస్థ తన రిపోర్ట్ను వెల్లడించింది. నెక్స్ట్ కడప జిల్లాకి వెళ్ళిపోదాం. కడపలో ఓవరాల్గా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ప్లస్ జనసేన కూటమి 4 స్థానాలను గెలుచుకోబోతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ 4 స్థానాలను గెలుచుకోబోతుంది. ఇక్కడ 2 స్థానాలు హోరాహోరీగా మారే అవకాశం ఉందంటూ కూడా కడప జిల్లా నుంచి వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు వచ్చేద్దాం. కర్నూలు జిల్లాలో ఓవరాల్గా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన సత్తా చాటబోతుంది. అలాగే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటబోతుందని, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ జరగబోతుందంటూ కూడా ఈ సంస్థ తెలియజేస్తోంది. నెక్స్ట్ అనంతపురంకి వెళ్ళిపోదాం. అనంతపురం నియోజకవర్గంలో ఓవరాల్గా 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 14కి గాను 10 అసెంబ్లీ స్థానాలను టీడీపీ జనసేన కూటమి కైవసం చేసుకోబోతుంది. 10 స్థానాల్లో టీడీపీ గెలవబోతుంది అంటూ కూడా ఈ సంస్థ తెలియజేసింది. అలాగే వైఎస్ఆర్సీపీ కేవలం 3 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందంటూ కూడా తెలియజేస్తుంది. ఒక స్థానంలో మాత్రం హోరాహోరీగా టఫ్ ఫైట్ నడిచేటువంటి సిచ్యువేషన్ కనబడుతుందంటూ కూడా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి వెళ్ళిపోదాం. చిత్తూరు జిల్లాలో ఓవరాల్గా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేయబోతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ కేవలం 5 స్థానాలకు పరిమితం కాబోతుంది. 2 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ నడిచేలాగా ఈ రిపోర్ట్ మన అంచనా మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి 115 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోబోతోంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అంచనాను మనకు తెలియజేస్తున్నారు స్పష్టంగా. అలాగే ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ అన్ని జిల్లాల్లో కలిపి కేవలం 42 స్థానాలను మాత్రమే కైవసం చేసుకోబోతోంది అంటూ ఈ సర్వే సంస్థ మనకు తెలియజేస్తుంది. 18 స్థానాల్లో ఓవరాల్గా 18 స్థానాల్లో హోరాహోరీ టఫ్ ఫైట్ నడవబోతుంది. అక్కడ 18 స్థానాలు వైఎస్ఆర్సీపీ అయినా కైవసం చేసుకోవచ్చు, లేదంటే టీడీపీ అయినా కైవసం చేసుకోవచ్చు అన్నట్లుగా అక్కడ చాలా టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ ఈ సర్వే సంస్థ తనదైన శైలిలో అంచనా వెల్లడించింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీడీపీ ప్లస్ జనసేన కూటమి 115 నుంచి 125 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే అధికార వైఎస్ఆర్సీపీ 42 నుంచి 55 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యేలాగా ఈ రిపోర్ట్ మనకు తెలియజేస్తుంది. అలాగే అదర్స్ 4 నుంచి 7 స్థానాల్లో అదర్స్ ప్రభావం కూడా ఉండొచ్చు. అదర్స్ అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎన్నికల్లో యాక్టివేట్ కాబోతుంది, యాక్టివ్గా రాజకీయాలు చేయబోతుంది అంటూ కూడా మనం వార్తల నేపథ్యంలో అదర్ స్థానంలో ఆ 2 పార్టీలు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది నెక్స్ట్ పేపర్లో మనం చూసేద్దాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు టీడీపీ గ్రాఫ్ 39 నుంచి 43కు, అలాగే జనసేన గ్రాఫ్ 6 నుంచి 10కి పెరగ్గా జనసేన టీడీపీ కూటమి 53 పైచలకు గ్రాఫ్ను రాబోయే ఎన్నికల్లో తన సొంతం చేసుకోబోతుందంటూ సర్వేలో తెలుస్తోంది. అంటే టీడీపీ గ్రాఫ్ పెరిగింది, అలాగే జనసేన గ్రాఫ్ కూడా పెరిగింది. ఈ రెండింటి కూటమి కూడా 53 పైచలకు పైగా గ్రాఫ్ను రాబోయే ఎన్నికల్లో తమ సొంతం చేసుకోబోతున్నారంటూ సర్వే తెలియజేస్తోంది. ఇక అధికార వైసీపీ పార్టీ గ్రాఫ్ 50 నుంచి 41%కు తగ్గగా మరికొంత తగ్గే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రాంతాల వారీగా వైసీపీ కంచుకోట అయినటువంటి రాయలసీమలో ఉన్న 52 నియోజకవర్గాల్లో గాను 26 నియోజకవర్గాల్లో టీడీపీ పాగా వేయబోతుంది. అలాగే 19 నియోజకవర్గాల్లో వైసీపీ పాగా వేయబోతుందని, మరో 7 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ నడవబోతుంది అంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే వైసీపీకి కంచుకోట రాయలసీమ గతంలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 అసెంబ్లీ నియోజకవర్గాల పైన గెలిచినటువంటి చరిత్ర వైసీపీది. ఈసారి మాత్రం వైసీపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది. రాయలసీమలో 52 నియోజకవర్గాలకు గాను 19 స్థానాలకు మాత్రమే వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే గతంలో గెలిచిన సీట్ల కంటే కూడా రాయలసీమలో ఈసారి ఎక్కువ సీట్లు
టీడీపీ జనసేన కూటమి గెలవబోతుందని, 26 స్థానాలకు పైగా టీడీపీ ఇక్కడ పాగా వేయబోతుందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. అలాగే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 7 నియోజకవర్గాల్లో హోరాహోరీ ఫైట్ ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ వెల్లడిస్తోంది. దీనివల్ల రాయలసీమలో టీడీపీ అనుకున్న పవనాలు వీస్తున్నట్లు తెలుస్తోంది. ఓవరాల్గా రాయలసీమ ప్రజలు మాత్రం ఈసారి టీడీపీ జనసేన కూటమి వైపు నిలబడబోతున్నారు. టీడీపీ కూటమికే అనుకూల పవనాలు వీస్తుందంటూ కూడా ఈ సర్వే రిపోర్ట్ తెలియజేస్తుంది. నెక్స్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి 45 నియోజకవర్గాల్లో ఈ 32 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకోబోతుంది. అలాగే అధికార వైసీపీకి 8 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి. 5 స్థానాల్లో టైట్ ఫైట్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి 45 నియోజకవర్గాల్లో మొత్తం ఓవరాల్గా 32 నియోజకవర్గాలను టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది. కేవలం 8 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితం కాబోతుంది. ఇంకా 5 స్థానాల్లో హోరాహోరీ టైట్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. నెక్స్ట్, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి 34 నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాలు టీడీపీకి, అలాగే 4 నియోజకవర్గాల్లో మాత్రమే ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి వచ్చే అవకాశం ఉందని, 2 స్థానాల్లో టైట్ ఫైట్ ఉండబోతుందంటూ కూడా ఈ సర్వే సంస్థ వారి అంచనాను వెల్లడించారు. నెక్స్ట్, ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఓవరాల్గా 34 నియోజకవర్గాలు ఉన్నాయి. 34 నియోజకవర్గాలకు గాను టీడీపీ 23 నియోజకవర్గాల్లో అక్కడ గెలవబోతుందని, అధికార వైసీపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందంటూ కూడా ఈ సంస్థ వెల్లడించింది. అలాగే మరో 3 స్థానాల్లో టైట్ ఫైట్ ఉన్నట్లుగా కూడా ఈ సర్వే సంస్థ తన శైలిలో వెల్లడిస్తుంది. చాణక్య స్ట్రాటజీస్కి ఒక విశ్వసనీయత అయితే ఉంది. గతంలో చాణక్య సంస్థ చేసినటువంటి సర్వేలు కూడా ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈసారి కూడా 2024లో ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో అదే సిచ్యువేషన్ రాబోతుంది అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ మీద ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, సో వారందరూ కేవలం టీడీపీ జనసేనకి పట్టం కట్టబోతున్నారంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ వార్తలకి బలం చేకూరేలాగే ఈ సర్వే సంస్థ వెల్లడించినటువంటి రిపోర్ట్ అయితే ఉంది. ఓవరాల్గా టీడీపీ జనసేన కూటమికి 115 నుంచి 123 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందంటూ కూడా చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. అలాగే అధికార వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రభుత్వంలో 45 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోబోతుందని, అలాగే దగ్గరగా 7 నుంచి 20 స్థానాలు హోరాహోరీ ఫైట్ ఉండబోతుందంటూ కూడా ఈ సర్వే సంస్థ వారిదైన శైలిలో సర్వే చేసి అంచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇక ఇది ఈ వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా అనేది మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ అసలు ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా, అసలు నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారా, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్నారా, వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం అనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు వారి శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పటికే అంగన్వాడీలు ఉద్యమం చేస్తున్నారు, అలాగే అంగన్వాడీలతో పాటుగా ఆశా వర్కర్లు ఉద్యమం చేస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. ఇలా వివిధ వర్గాలకు వివిధ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తితో రగిలిపోతున్నారు. వాళ్ళందరూ కూడా రానున్న ఎన్నికల్లో టీడీపీ వైపు నిలబడే అవకాశం ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో ఈ రిజల్ట్ కూడా దానికి దగ్గరగానే ఉంది. ఇవన్నీ వెరసి రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి దిశగా అడుగులు వేయబోతున్నారు అనేది ఈ సర్వే రిపోర్ట్.